డబ్బు, కథలు, మ్యాప్లు వినడానికి ఒక్కొక్కటి ఒక్కో ప్రపంచంలా అనిపిస్తాయి కదా. కానీ వీటన్నిటికీ మధ్య ఒక కనిపించని బంధం ఉంది. ఆ బంధమే మన ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఈ విశ్లేషణలో ఆర్థిక శాస్త్రం, చరిత్ర, రాజనీత్యాలను కలిపే ఆ దాగి ఉన్న దారాలను మనం విప్పుదాం. సరే, అసలు మన చర్చ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. డబ్బుకి, జానపద కథలకి, ఇంకా మ్యాప్లో ఉండే గీతలకీ మధ్య అసలు సంబంధమేంటి? పైపైన చూస్తే వీటికి ఏ సంబంధమూ లేనట్టే అనిపిస్తుంది, కాని వాటి మధ్య చాలా లోతైన కనెక్షన్ ఉంది. ఉదాహరణకి, ఒక దేశం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు అంటే డబ్బుకి సంబంధించినవి అక్కడ పుట్టే కథల్ని, కళల్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ అంశాల మధ్య ఉన్న ఆ కనిపించని బంధాలను అర్థం చేసుకోవడానికి మనం ఈ ప్రయాణాన్ని ఇలా కొనసాగిద్దాం. రైట్, ఇక అస్సలు విషయంలోకి వెళ్దాం. ముందుగా డబ్బు, అధికారం ఈ రెండింటి చుట్టూ అల్లుకున్న వ్యవస్థల గురించి మాట్లాడుకుందాం. నల్లధనం నుండి విదేశీ పెట్టుబడుల వరకు ఇవన్నీ మన సమాజంలో అధికారాన్ని ఎలా శాసిస్తాయో ఇప్పుడు చూద్దాం. బ్లాక్ మనీ ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. అయితే దీని అస్సలు అర్థమేంటి? చాలామంది దాచిపెట్టిన డబ్బే బ్లాక్ మనీ అనుకుంటారు, కానీ అది కాదు. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి లెక్క చూపకుండా, ట్యాక్స్ కట్టకుండా సంపాదించిన ఆదాయమన్నమాట. దీనివల్ల నష్టమేంటననుకుంటున్నారా? చాలా పెద్ద నష్టమే ఉంది. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు రావు, దాంతో మనందరికీ అవసరమైన స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి వాటికి నిధుల కొరత ఏర్పడుతుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన ఆర్థిక శక్తి గురించి చూద్దాం. 2012లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్డిఐకి సంబంధించి ఒక పెద్ద మార్పు వచ్చింది. ఈ ఒక్క పాలసీతో ఇండియాలో రీటైల్ రంగం స్వరూపమే మారిపోయింది. దీనివల్ల కస్టమర్స్కి కొన్ని లాభాలు వచ్చినా మన స్థానిక చిన్న వ్యాపారులకు మాత్రం పెద్ద సవాలే ఎదురైంది. ఈ ఎఫ్డిఐ విధానం అనేది ఒక నాణేనికి రెండు ముఖాల్లాంటిది. ఒకవైపు మనలాంటి వినియోగదారులకు మార్కెట్లో బోలెడన్ని ఆప్షన్స్ దొరికాయి, ధరలు కూడా తగ్గాయి. కాని మరోవైపు మన వీధి చివర ఉండే చిన్న కిరాణా కొట్టువాళ్లు పెద్ద పెద్ద అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీపడలేక ఇబ్బంది పడ్డారు. ఇది ఇప్పటికీ నడుస్తున్న చర్చే. సరే, ఇప్పటిదాకా డబ్బు, అధికారం గురించి చూశాం. ఇప్పుడు ఆ అధికార పోరాటాలు సంస్కృతిలో, కళల్లో, మన హక్కుల్లో ఎలా కనిపిస్తాయో చూద్దాం. డబ్బుతో ముడిపడిన ఈ పవర్ డైనామిక్స్ ప్రజల కథల మీద, వాళ్ల హక్కుల మీద ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోవటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకి మన బుర్ర కథని తీసుకుందాం. ఇది కేవలం దేవుల కథలు చెప్పే ఒక కళారూపం మాత్రమే కాదు. విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామికి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక పదునైన ఆయుధంగా మారింది. ఎందుకంటే కళ్లకున్న బలమది. అది నేరుగా ప్రజల గుండెల్ని తాకుతుంది. ఇక్కడసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? జానపద కళను ఎంచుకోవటం. దానివల్ల ఆ నిరసన సందేశం ఏ అడ్డంకులు లేకుండా నేరుగా సామాన్యుడికి చేరింది. ఏ పెద్ద లీడర్ ప్రసంగం చేయలేని పనిని ఒక కథ, ఒక పాట ఎంత సులువుగా చేస్తుందో కదా. మన దేశంలో రైతులు తమ హక్కుల కోసం ఎలాగైతే పోరాడారో, ప్రపంచ చరిత్రలో కూడా ప్రజలు తమ స్వేచ్ఛ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. దీనికొక గొప్ప ఉదాహరణ ఫ్రాన్స్ 1791 రాజ్యాంగం. ఇదే ప్రపంచానికి సహజ మరియు విడదీయరాని హక్కులు అనే ఒక అద్భుతమైన ఆలోచనను పరిచయం చేసింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. ఈ హక్కులు రాజులు మనకు దయతో ఇచ్చే భిక్ష కాదు, అవి మనకు పుట్టుకతోనే వస్తాయి. ఈ ఒక్క ఆలోచన అధికారం అనే దాన్ని రాజు చేతుల్లోంచి లాక్కుని ప్రజల చేతుల్లో పెట్టింది. ఇదే ఆధునిక ప్రజాస్వామ్యానికి పునాది. మన హక్కులు, మన పోరాటాలు అన్నీ మనం నివసించే ఈ భూమి, ఇక్కడి వనరులతో ముడిపడి ఉంటాయి. సరే, ఇప్పుడు మన గ్రహం యొక్క భౌగోళిక వాస్తవాలు, దానికున్న పరిమితులేంటో పరిశీలిద్దాం. ఎప్పుడైనా మ్యాప్ల మీద వంకరటింకరగా గీతలు చూశారా? వాటినే కాంటూర్ రేఖలు అంటారు. అవి సరదాగా గీసినవి కావు. అవి భూమి యొక్క ఎత్తుపల్లాలను చెప్పే ఒక రహస్య భాష. ఒక రోడ్డు ఎక్కడ వెయ్యాలి, ఒక పర్వతాన్ని సురక్షితంగా ఎలా ఎక్కాలి, ఇలాంటి ఎన్నో కీలక నిర్ణయాలకు ఈ గీతలే ఆధారం. భూమి నుంచి సముద్రంలోకి వెళ్దాం. ఇక్కడొక చిన్న ఫన్ ఫ్యాక్ట్. చాలామంది అట్లాంటిక్ మహాసముద్రం 3వ అతిపెద్దది అనుకుంటారు, కానీ నిజానికి అది 2వది. ఇది చిన్న విషయమే కావచ్చు, కాని మనం స్కూల్లో నేర్చుకున్న విషయాలను కూడా కొన్నిసార్లు ఎలా తప్పుగా గుర్తుంచుకుంటామో చెప్పడానికిదొక మంచి ఉదాహరణ.
కానీ మన గ్రహం గురించి అత్యంత షాకింగ్ నిజం నీటికి సంబంధించింది. మన భూమిని నీలిగ్రహం అంటాం, అంతా నీరే అంటాం. కానీ మనం తాగడానికి, వాడుకోవడానికి అందుబాటులో ఉన్న మంచి నీరు కేవలం 0.34% మాత్రమే. ఆశ్చర్యంగా ఉంది కదా? ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, భూమి మీదున్న నీటిలో 97.5% ఉప్పు నీరే. ఇక మిగిలిన కొద్దిపాటి మంచినీటిలో కూడా దాదాపు 1.76% మంచు రూపంలో గడ్డకట్టేసుంది. అంటే ఒక వనరు భూమి మీద ఎంత ఉందనేది కాదు, అది మనకి ఎంత అందుబాటులో ఉందనేది ముఖ్యం. భవిష్యత్తులో ఈ నీటి కొరత చాలా పెద్ద సామాజిక రాజకీయ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. నీటిలాంటి వనరులు తక్కువగా ఉన్నప్పుడు అది మన సమాజ నిర్మాణంపై, మన ప్రభుత్వాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది మనల్ని పాలన, ఉత్పత్తి వ్యవస్థల వైపుకు తీసుకెళ్తుంది. మన రాజకీయ వ్యవస్థలో రాజ్యసభ నిర్మాణం చాలా ప్రత్యేకమైనది. అది ఎలా అంటే అది ఒక నదిలా ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది, ఎప్పటికీ ఆగిపోదు. ప్రతి 2 ఏళ్లకు కొందరు సభ్యులు రిటైర్ అవుతారు, వారి స్థానంలో కొత్తవారు వస్తారు. దీనివల్ల లోక్సభలా ఇది ఎప్పుడూ పూర్తిగా రద్దు కాదు. దేశపాలనలో ఒక స్థిరత్వం ఉంటుంది. ఇక మన దేశానికి వెన్నెముకలాంటి వ్యవసాయ రంగం విషయానికొస్తే అదే ఎన్నో సవాళ్లతో ముడిపడి ఉంది. ఎప్పుడొస్తాయో తెలియని వర్షాల మీద ఆధారపడటం, తక్కువ ఉత్పాదకత, ఇలా ఒక సమస్యకు మరో సమస్యకు లింకుంటుంది. ఈ సవాళ్లు ప్రతి ఏటా లక్షలాది మంది రైతుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు మనం చర్చించిన ఈ అన్ని విషయాలను డబ్బు, కథలు, మ్యాప్లు, హక్కులు, వనరులు, పాలన వీటన్నిటినీ ఒకచోట చేర్చి చూద్దాం. మన దైనందిన జీవితాలను నడిపించే ఆ అదృశ్య శక్తులు ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారా? లెక్కల్లోకి రాని నల్లధనం నుండి మొదలుపెడితే జానపద కథల శక్తి వరకు, ప్రభుత్వాల నిర్మాణం నుండి మన భూమికున్న పరిమితుల వరకు, ఈ వ్యవస్థలన్నీ వేరువేరు కావు, అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయున్నాయి. ఈ అల్లుకున్న బంధమే మన సమాజాన్నీ, మన జీవితాలను శాసిస్తోంది. ఈ వ్యవస్థలన్నీ ఎలా కలిసి పనిచేస్తున్నాయో ఇప్పుడు మనకొక అవగాహన వచ్చింది. ఇది మనల్ని ఒక చివరి, కీలకమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. మనల్ని ప్రభావితం చేస్తున్న ఈ అదృశ్య వ్యవస్థలను ఎవరు నడిపిస్తున్నారు? మనం దేనిని ప్రశ్నించాలి? ఏ మార్పు కోసం మనం కృషి చెయ్యాలి? ఆలోచించండి.